తెలియడం కోసం ఒకే ప్రొఫైల్లో లాగిన్ అయితే మీకు కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూసారా ఇవన్నీ ఒక ఒక సెషన్లో ఈయన చందు ఉన్నాడు, మరొక సెషన్లో ఈయన ఎస్ గిరి ఉన్నాడు, ఎస్ మరొక సెషన్లో ఈయన భాను ఉన్నాడు. ఇట్లా ఈ మాదిరిగా అర్థమైంది, అట్లా తెలుసుకోవడం కోసం అంతే. మరొక సెషన్లోనేమో ఇక్కడ మహేష్ ఉన్నాడు. ఇది ఇట్లా వీళ్ళందరూ లాగిన్ అయ్యారు. అయితే నేనేం చెప్పాను, అసలు వీళ్ళందరూ లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్నారు, ఈయన వర్క్ చేస్తున్నాడు, వాళ్ళు అందరూ వర్క్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యాక్చువల్గా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ రూట్ యూజర్ అనే దాంట్లోకి వచ్చి ఆ, మనం డబ్ల్యూ అనే కమాండ్ టైప్ చేసామనుకో, చూసారా ఎవరెవరు యూజర్స్ ఎక్కడెక్కడ లాగిన్ అయ్యారు, వాళ్ళ టెర్మినల్స్ నెంబర్స్ ఏంటి, ఎన్ని గంటలకు లాగిన్ అయ్యారు, ఎంత ఐడియల్ టైం ఉంది, అసలు ఎంత సిపియు కన్జంప్షన్ ఉంది, ఎంత వాళ్ళు అసలు ఏమేమి చేస్తున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఒకటి రెండు మూడు నాలుగు. అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక ఫైల్ నుంచే. అది ఇందాక మనం చెప్పిన ఫైల్స్ అంటే ఆ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషనే ఈ డబ్ల్యూ అనే కమాండ్ తీసుకొచ్చి మనకు చూపిస్తుంది అనమాట. అర్థమైందా? ఈ కమాండ్స్ హూ అనే కమాండ్ కొడితే ఈ మాదిరిగా వస్తుంది. మరి హూ అనే కమాండ్ కొట్టగానే ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా, వీళ్ళందరూ ఎవరు, ఏ సర్వర్ ఐపీ, ఏ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అయ్యారు, ఎన్ని గంటలకు లాగిన్ అయ్యారు, ఏ డేట్లో లాగిన్ అయ్యారు, ఇట్లా వస్తుంది. బట్ ఇవన్నీ రావటం వెనకాల ఫైల్స్ ఉన్నాయి. ఎస్ 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 ఫైల్స్ ఉన్నాయి. ఏం ఫైల్స్ అయ్యి చెప్పాను కదా. మనం ఏదైతే ఇదిగో ఏదైతే ఇక్కడ మన ఇంటి దగ్గర ఇప్పుడు కూర్చొని ఎస్ ల్యాప్టాప్ కూర్చొని సర్వర్కి లాగిన్ అయ్యాం కదా, ఏదైతే ఇట్లా లాగిన్ అయ్యాం కదా, ఎస్ ఎస్ మిషన్స్ అంటే సెషన్స్లోకి లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్నాం కదా, ఎస్ ఎస్ ఇలాగా చేస్తున్నప్పుడు ఈ క్రమంలో అంటే ఈయన భాను, ఈయన మహేష్, ఈయన చందు, ఈయన సమర్, ఈ వర్క్ చేస్తున్న క్రమంలో లైనెక్స్ ఏం చేస్తుంది, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎస్ డిఫరెంట్ ఫైల్స్లో అంటే మూడు ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ మూడు ఫైల్స్లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆ మూడు ఫైల్స్లో డేటా ఉంటుంది వీళ్ళది యాక్షన్స్, ఎప్పుడు ఎవరు ఏ మిషన్కి లాగిన్ అయ్యారు, ఏ సెషన్కి లాగిన్ అయ్యారు, ఏ ఐపీ అడ్రస్ వాళ్ళది, ఎన్ని గంటలకు లాగిన్ అయ్యారు, అదంతా ఈ ఫైల్స్లో ఉంది. ఇప్పుడు మనం డబ్ల్యూ అనే కమాండ్ కొట్టగానే ఈ కమాండ్ ఏం చేస్తుందంటే ఈ కమాండ్ తీసుకున్న లైనెక్స్ ఈ ఫైల్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ని మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది. అంతే తేడా. ఓహో అంతేనా, అంతే. హూ అనే కమాండ్ కొట్టామనుకో, ఈ హూ అనే కమాండ్ కొట్టడం లైనెక్స్ ఏం చేసిద్ది, ఇక్కడికి వెళ్ళి ఈ ఫైల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు డిస్ప్లే చేసి చూపిస్తుంది. అంతే తేడా. అంటే ఒక్కోలాగా ఎస్ ఎస్ అంటే ఆ మాదిరిగా అనమాట. ఇప్పుడు మనం అట్లా కాకుండా యూజర్స్ అని కొట్టేసామనుకో, యూజర్స్ మళ్ళీ అసలు ఎంతమంది యూజర్స్ ఉన్నారో కూడా చెప్తుంది. సింపుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే యూజర్స్ అని కమాండ్ ఇక్కడ నేను టైప్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిద్ది అంటే ఇప్పుడు నేను చెప్పింది జరిగిద్ది. ఎస్ ఎస్ ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? ఇదిగో ఇక్కడ నేను యూజర్స్ అని టైప్ చేశాను అనుకో, వెంటనే ఈ కమాండ్ వెళ్ళి ఇక్కడికి వెళ్ళిద్ది కన్సల్ట్ ఫైల్స్, ఇదిగో నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలా, ఎంతమంది యూజర్స్ ఉన్నారో కావాలా, అప్పుడు వెంటనే అక్కడి నుంచి తీసుకొని మనకు డిస్ప్లే చేసి చూపిస్తుంది. అలాగా అంటే ఒక్కొక్క కమాండ్ ఒక్కొక్క టైప్లో పనిచేస్తుంది అనమాట. డబ్ల్యూ అనేది ఒకలాగా, హూ అనేది మరొకలాగా, యూజర్స్ అనేది మరొకలాగా, ఇట్లా ఈ మాదిరిగా పని. బట్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ దిస్ ఫైల్స్. ఆ ఫైల్స్లో అక్కడ ఉన్నాయి కాబట్టి. బట్ ఏ ఫైల్స్ అయ్యా అది అంటే చెప్పాను కదా, ఆ ఫైల్స్ డబ్ల్యూటిఎంపి, యూటిఎంపి, బిటిఎంపి. ఓకే సార్ బాగానే ఉంది. బట్ ఈ ఫైల్స్ ఎక్కడున్నాయి? లైనెక్స్ ఏం మామూలు విషయం కదా, లైనెక్స్లో ఎన్నో లక్షల ఫైల్స్ ఉన్నాయి. బట్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్. ఎస్ ఎస్ ఆ ఫైల్స్ ఎక్కడున్నాయి అంటే ఇప్పుడు సపోజ్ మీరు వెళ్ళండి డబ్ల్యూటిఎంపి అనే ఫైల్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే, ఎస్ ఫ్రెండ్స్ డబ్ల్యూటిఎంపి ఫైల్ ఎక్కడుందో తెలుసుకోవాలి. మరి తెలుసుకోవాలంటే ఎదుగు చూడండి సింపుల్గా మనం ఫార్వర్డ్ స్లాష్ వేర్ ఏది డబ్ల్యూటిఎంపి ఫైల్ ఎక్కడ ఉంది తెలుసుకోవాలంటే ఫార్వర్డ్ స్లాష్ వేర్ లాగ్ డబ్ల్యూటిఎంపి. అది లాగ్ ఫైల్ కాబట్టి లాగ్లో పెట్టేసింది. డబ్ల్యూటిఎంపి అంటే ఇది ఏంది, ఫైల్ నేమ్. లాగ్ అంటే ఏంది, ఫోల్డర్ నేమ్, ఫోల్డర్ అది. వేర్ అంటే ఏంది, ఫోల్డర్ నేమ్. అంటే ఇదేమో ఫోల్డర్ నేము, ఇదేమో ఫోల్డర్ నేము, ఇదేమో ఫైల్ నేమ్. ఈ ఫైల్లో ఉంది ఇన్ఫర్మేషన్ అంతా.
ఈ ఫైల్లో ఉంది ఇన్ఫర్మేషన్ అంతా. వేర్ లాగ్ డబ్ల్యూటిఎంపి ఈ ఫైల్లో ఉంది ఇన్ఫర్మేషన్. మరి మిగతాది కూడా అక్కడే. వేర్ లాగ్, ఎస్ ఫ్రెండ్స్, బిటిఎంపి. అట్లా చూద్దామా. వేర్లోకి వెళ్ళాలంటే సిడి కొట్టి /వేర్ అంతే. అసలు ఫస్ట్ మనం కావాలంటే చూడండి, సిడి టైప్ చేసి ఫస్ట్ స్టెప్లో వేర్ అనే డైరెక్టరీలోకి వెళ్ళండి. తర్వాత నుంచి మళ్ళీ సిడి టైప్ చేసి ఫా సిడి టైప్ చేసి వేర్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఏమో సిడి //లోకి వెళ్ళు. తర్వాత నెక్స్ట్ ఏమో వేర్లోకి వెళ్ళు. వేర్లో ఏం ఫైల్స్ ఉంటాయో చెక్ చేయి, నీకు అర్థమైపోద్ది వెంటనే. వేర్ వేర్లో లాగ్ అనేది ఉంటుంది ఫోల్డర్. ఆ ఫోల్డర్లో వెళ్ళు, మళ్ళీ దాంట్లో ఏముంటుందో చెక్ చేయి. అన్న సీడీలు కొట్టుకుంటే టైప్ చేయటం వెళ్తాయి. సిడి ఎస్. ఎలా అది? రూట్ యూజర్కి వెళ్ళు ఫస్ట్. రూట్ యూజర్ రూట్ యూజర్కి వెళ్ళిన తర్వాత సిడి ప్రెస్ ఎంటర్ బటన్. ఆ //లో ఎల్ఎస్ కొట్టండి. ఎల్ఎస్ టైప్ చేసిన వెంటనే చూసారా మనకి ఏది కావాలా? వేర్ ఎక్కడుందో ఎక్కడ కనపడలేదు సార్, కేకే సార్. ఎస్ చూడండి, ఇదిగో లాస్ట్లో వేర్. ఇది ఫోల్డర్. యాక్చువల్గా ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే సిడి మళ్ళీ వేర్. ఫోల్డర్ నేమ్ అది అట్లా ఇచ్చాడు వాడు. ఎస్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వేర్లో ఉన్నాం. ఇదిగో వేర్ అనే ఫోల్డర్లో ఉన్నాం. ఎస్. ఈ వేర్లో ఎల్ఎస్ కొట్టు. ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెప్పిద్ది, ఎన్ని ఫోల్డర్స్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెప్పిద్ది. ఆ ఉంది. లాగ్ ఉందా? ఉంది. ఇదిగో లాగ్ చూసారా? లాగ్. ఓహోహో, లాగ్. ఎస్ లాగ్. మరి ఈ లాగ్ అనేది లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ సిడి లాగ్. ప్రెస్ ఎంటర్ బటన్. ఎల్ఎస్. ఓహోహో, ఈ లాగ్ అనే ఫోల్డర్లో మనకి కావాల్సింది ఏంది చూసారా? ఇదిగో డబ్ల్యూటిఎంపి ఉంది, ఇదిగో బిటిఎంపి ఉంది చూసారా? ఎస్ అదనమాట. అర్థమైంది ఇప్పుడు. అంటే డబ్ల్యూటిఎంపి అనేది ఏంది? ఒక ఫైలు. బిటిఎంపి అనేది ఏంది? ఇందాక చెప్పాం కదా, ఒక ఫైలు. ఏముంటాయి? ఇదే యూజర్స్ ఇన్ఫర్మేషన్. ఇది ఫైల్ ఇవన్నీ. ఎస్. అంటే లాగ్ అనే ఒక ఫోల్డర్లో ఈ ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్లో ఇదిగో ఏ ఫోల్డర్స్ ఎల్ కొట్టు కావాలంటే, అది ఫైల్ ఆ ఫోల్డర్ చెప్పి. ఓహో, ఇట్లా వస్తుందా? ఇదిగో ఇవన్నీ చూసారా? సరే, ఓకే. మీరు అర్థం కాకపోతే ఎల్ఎస్ కొట్టండి, ఎక్కువ కనపడుతుంది. ఇట్లా ఈ మాదిరి డబ్ల్యూటిఎంపి బిటిఎంపి. ఎస్ సార్, కరెక్టే. మాకు డబ్ల్యూటిఎంపి బిటిఎంపి రాశారు, మరి యూటిఎంపి ఎక్కడ కనపట్లేదే? మీరు ఇందాక చెప్పింది ఏంది? ఇక్కడ డబ్ల్యూటిఎంపి బిటిఎంపి డబ్ల్యూటిఎంపి కనపడుతున్నాయి కానీ ఆ, యూటిఎంపి కనపట్లేదే? ఎస్ యూటిఎంపి అనేది ఇక్కడ లేదు. ఆ ఫైలు మరొక ప్లేస్లో పెట్టింది ఎవరు? లైనెక్స్. ఎక్కడది? ఎస్ అది కొంచెం ముందుకెళ్ళండి. యాక్చువల్గా అంటే ముందుకెళ్ళాలంటే సిడి డాట్ ఫైల్ నుంచి, ఫోల్డర్ నుంచి కమ్అట్. ఓకే, రైట్. ఇప్పుడు మీరు ఫ్రెష్గా మళ్ళీ బయటికి వెళ్ళాలంటే సిడి ఫ్రెష్గా వెళ్ళారు. ఇప్పుడు మన ఏమైందంటే యూటీఎంపీ అనే ఫైల్ మనకు కనపట్ల. దాన్ని మనం చూడాలంటే సిడి రాసి ఆ, వేర్ అదే ఫోల్డర్ అంటే //ఫోల్డర్లోకి వెళ్ళావు. వెళ్ళిన తర్వాత సిడి రాసి వేర్లోకి వెళ్ళు. వేర్లోకి వెళ్ళిన తర్వాత మీరు వేర్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఏం లేదు, మీరు చూడండి. // అనేది ఏంటి? ఒక ఫోల్డర్ అంతే. ఆ ఫోల్డర్ లోపల వేర్ అనేది ఉంది. ఇదేంది? ఇది ఒక ఫోల్డర్ అంతే. మీరు అనుకోండి ఇది ఒక ఫోల్డర్. రైట్. ఈ ఫోల్డర్ లోపల ఎస్ ఈ ఫోల్డర్ లోపల లాగ్ అనే మరొక ఫోల్డర్ ఉంది. ఇది మరొక ఫోల్డర్. వేర్ లాగ్. ఈ లాగ్లో ఈ లాగ్లో ఎస్ నెంబర్ 1 నెంబర్ 2 రెండు ఫైల్స్ ఉన్నాయి బాస్.
ఈ వేర్ లాగ్లో రెండు ఫైల్స్ ఉన్నాయి. ఇది లాగ్ అనేది ఏంది, ఒక ఫోల్డరే. అయితే ఈ లాగ్లో రెండు రెండు ఫైల్స్ ఉన్నాయి. ఎస్, అదే ఇందాక మీరు చూశారు, డబ్ల్యూటిఎంపి ఏంది ఫ్రెండ్స్, బిటిఎంపి. ఏది ఇది, ఫైల్. ఇదేది ఇది, ఫైల్. దీంట్లో ఏముంటుంది, యూజర్ యాక్షన్స్ విల్ బి రికార్డెడ్. యూజర్ యాక్షన్స్ ఉంటాయి దీంట్లో, యూజర్ యాక్షన్స్ ఉంటాయి అంతే. ఆ, అంటే సరాసరి మీరు ఫార్వర్డ్ స్లాష్కి వచ్చి వేర్కి వస్తే లాగ్ ఉంటుంది, లాగులు ఇవి ఉంటాయి. ఇది ఒక స్టైల్. రైట్ రైట్. ఇప్పుడు అట్లా కాకుండా మనం ఈ స్టైల్ కాకుండా చూడండి మరొక స్టైల్. ఫార్వర్డ్ స్లాష్లోకి రండి, దాని లోపల వేర్కి వచ్చేసేయండి, వేర్లోకి వచ్చేయండి. ఫార్వర్డ్ స్లాష్ అనేది ఏంది, ఒక ఫోల్డర్ అది యాక్చువల్గా, ఒక ఫోల్డర్ అది. ఓకే, వేర్ అనేది ఏంది, ఒక ఫోల్డర్ అది. ఓకే, వేర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ, మనం లాగ్లోకి వచ్చాం. లాగ్కి వెళ్ళాం ఇప్పుడు, రన్. ఓహో, రన్ అనేది ఏంది, అది మరొక ఫోల్డర్ యాక్చువల్గా. ఎస్ ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫోల్డర్. ఈ రన్ అనే ఫోల్డర్లో అసలు యాక్చువల్గా మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదది, యూటిఎంపి. అది అసలు ఏంటది, యూటిఎంపి ఫైల్. ఆ యూటిఎంపి ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్, ఇది యూజర్ ఇన్ఫర్మేషన్, యూజర్ యాక్టివిటీస్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఈ మాదిరిగా లైనక్స్లో కొన్ని కొన్ని వాడు సెటప్ చేసి పెట్టేశాడు. అంటే వేర్లోకి వెళ్ళి రన్లోకి వెళ్తే ఒకలాంటి ఫైల్ ఉంటుంది, దాంట్లో యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వేర్లోకి వెళ్ళి లాగ్ అనే దాంట్లోకి వెళ్తే డబ్ల్యూటిఎంపి బిటిఎంపి ఉంటుంది, దాంట్లో ఒకలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదంతా ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి మనం మొత్తం. చెప్పాను కదా, డబ్ల్యూటిఎ డబ్ల్యూటిఎంపి ఫైల్ నెంబర్ 1, బిటిఎంపి ఫైల్ నెంబర్ 2, యూటిఎంపి ఫైల్ నెంబర్ 3. ఆ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయో చెప్పు అంటాడు ఇంటర్వ్యూలో. అదే నేను అడిగేది. ఎందుకు ఇదంతా కూడా, యూజర్ యాక్టివిటీస్ మొత్తం ఈ ఫైల్స్లో ఉంటాయి. ఈ ఫైల్స్లోకి వెళ్తే చాలు నాకు మొత్తం కనిపిస్తుంది యూజర్ యాక్టివిటీస్ అంతా. అది ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని అడిగి ఈ లొకేషన్ అడుగుతాడు మిమ్మల్ని. సో ఇప్పుడు రన్లోకి వెళ్ళి యూటిఎంపి ఫైల్ మనం చూడాలి అంటే ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్ వేర్ రన్ యూటిఎంపి. రన్ అనేది ఏంది, ఫోల్డర్. కాబట్టి మొత్తానికి సీడీనే. ఫస్ట్ సిడి టైప్ చేసి దీని లోపలికి వెళ్తాం, నెక్స్ట్ సిడి టైప్ చేసి దీని లోపలికి వెళ్తాం, నెక్స్ట్ సిడి టైప్ చేసి రన్లోకి వెళ్తాం. రన్లోకి వెళ్ళిన వెంటనే ఎల్ఎస్ అనేది టైప్ చేస్తే ఈ ఫైల్స్ కనపడతాయి. అది ఇక్కడ జరిగేది. సిడి చేంజ్ డైరెక్టరీ, ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీ. డైరెక్టరీ అంటే ఏంది, ఫోల్డర్. ఫోల్డర్ అనే కాన్సెప్ట్నే మనం డైరెక్టరీ అని పిలుస్తున్నాం లైనక్స్లో. డైరెక్టరీ అంటే ఫోల్డర్. సరే, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఇది రూట్. ఎస్ ఎస్. ఇప్పుడు మనం వేర్లో ఉన్నాం బాస్. వేర్లో ఎల్ఎస్ కొట్టు. ఎల్ఎస్ కొట్టగానే వేర్లో ఏమేమి ఫోల్డర్స్ ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చెప్పిద్ది. అది ఎల్ఎస్ ఉద్దేశం. ఇదిగో వేర్లోకి వెళ్ళగానే ఇదిగో రన్ ఉంది. ఓహోహో, రన్ రన్. ఎస్ ఎస్. ఇప్పుడు రన్లోకి వెళ్ళాలంటే సిడి రన్ ప్లస్ ఎంటర్ బటన్. ఓకే, రన్లోకి వచ్చాను నేను. రన్ రన్. రన్లోకి వస్తే ఎల్ఎస్ టైప్ చేయి. చూసావా, ఎల్ఎస్ టైప్ చేసిన వెంటనే ఇదిగో ఇక్కడ ఉంది యూటిఎంపి. ఓహోహో, యూటిఎంపి అనేది రన్లో ఉంది యాక్చువల్గా. రన్ అనే ఫోల్డర్లో యూటిఎంపి ఉంది యాక్చువల్గా. ఇది ఇది అసలు స్ట్రక్చర్. ఇది స్ట్రక్చర్. మళ్ళీ సిడి కొట్టి, సార్ కేకే సార్, అసలు ఒక ముక్క కూడా మాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది ఏంది అంటే, ఇందాక ఇంట్రడక్షన్ మీరు చూసుకోవాలి. ఇంట్రడక్షన్లో నేనేం చెప్పాను, ఇవన్నీ ఏంటి ఫైల్స్, దేనికోసం, యూజర్ యాక్షన్స్ ఈ ఫైల్స్లో స్టోర్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క ఫైల్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది యాక్చువల్గా. కొంతమంది లాగిన్ అయిన లాగౌట్ అయిన ఇన్ఫర్మేషన్, లాగిన్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొంతమంది యూజర్స్ లాగిన్స్ ఫెయిల్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూజర్స్ లాగిన్స్ ఫెయిల్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అనమాట అట్లా. ఓకే, రైట్ రైట్. ఇప్పుడు సపోజ్ నువ్వు, సరే ఓకే బాగానే ఉంది, వాటిల్లో ఏం డేటా ఉందో చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏం డేటా ఉంది వాటిల్లో చూసుకోవాలా. చూసుకోవాలంటే మీరు చెప్పాను కదా, ఈ ఫైల్స్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా, నిద్ర వస్తుందా, లేదుగా. అర్థమవుతుంది సార్. ఎస్ ఎస్. సో ఫస్ట్ ఏంటి, డబ్ల్యూఎంటీ ఫైల్. రైట్.
ఇది ఎక్కడుంది ఈ లొకేషను? స్లాష్ వేర్ సోర్స్. స్లాష్ వేర్ లాగ్, అంతే, లాగ్ డబ్ల్యూటీ ఎంపీ అయిపోయింది. ఓకే. తర్వాత మనం ఏంది బీటీఎంపీ ఫైల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట లైనక్స్లో. నువ్వు డెవాప్స్కి ఈ స్కిల్స్ చాలు, అసలు ఎక్సలెంట్గా పనిచేయచ్చు డెవాప్స్ లేక. ఎల్ఓసి లొకేషన్ ఎక్కడ ఉంది? అది స్లాష్ వేర్ లాగ్, తర్వాత ఏంది ఫ్రెండ్స్? బీటీఎంపీ. మూడో ఫైల్ ఏంది? యూటీఎంపీ ఫైల్. యూటీఎంపీ ఫైల్లో చూడండి, దాని లొకేషన్ ఏంటి? స్లాష్ వేర్ రన్ లాగ్, రన్ యూటీఎంపీ. ఇది యాక్చువల్గా దీనికి తేడా ఇది. ఇది వేరు లాగు, లాగు ఇది మాత్రం రన్లో ఉంటుంది యాక్చువల్ యూటీఎంపీ ఫైల్. ఇది యాక్చువల్గా. ఓకే. ఈ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడాలంటే మనం కొన్ని సందర్భాల్లో ఏం చూస్తాం? టేల్ వాడతాం. టేల్ ఫార్వర్డ్ స్లాష్ వేర్ లాగ్ డబ్ల్యూటీఎంపీ అనుకోండి, లేదా ఆర్ క్యాట్ స్లాష్ వేర్ లాగ్ డబ్ల్యూటీఎంపీ, అంతే కదా. ఆ ఫైల్లో ఉన్న డేటాను చూడటానికి ఈ కమాండ్స్ మనం వాడుతున్నాం. సపోజ్ క్యాట్ వేర్ లాగ్ డబ్ల్యూటీఎంపీ. సరే, మీరు క్యాట్ వేర్ లాగ్ అనేది ఒకసారి టైప్ చేసి చూడండి. ఇదిగో క్యాట్ రాసా, వేర్ రాసా, లాగ్ రాసా, డబ్ల్యూటీఎంపీ రాసా, ప్రెస్ ఎంటర్ బటన్. అరే సార్ ఇదేంది? ఎస్ ఇదే, మొత్తం ఎన్క్రిప్షన్ ఫార్మ్. అసలు మీకు అర్థమే కాదు ఇది. అంటే ఆ ఫైల్లో ఉన్న డేటాని మీరు చదవలేరు, చూడలేరు. అది మొత్తం ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్, మొత్తం అది బైనరీ ఫార్మేట్. అది మీకు అర్థం కాదు ఇక. ఓహోహో, అంటే ఇది అసలు బైనరీ ఫైల్ ఇది. ఎస్. సో కాబట్టి మరి సార్ టేల్ ద్వారా చూద్దామా? టేల్ రాసి, వేర్ రాసి, లాగ్ రాసి, ఆ, తర్వాత లాగ్ రాసి, చెప్పలా డబ్ల్యూటీఎంపీ డబుల్ కొట్టి. ఎంపీటీ. అయ్యో, ఇది కూడా ఇలా కనపడుతుంది. అంతే మరి, కనపడుతుంది. ఆ దీన్ని స్పెషల్గా ఒక కమాండ్ ఇచ్చాడు వాడు, లాస్ట్, ఎల్ఏఎస్టి. ఎస్, లాస్ట్ అని రాసి, ఆ లాస్ట్ అనే కమాండ్ ఉపయోగిస్తేనే దీంట్లో ఉన్న డేటా మనం సక్రమంగా చూడొచ్చు. లాస్ట్ అని రాసి ఎఫ్ అనే ప్లాగ్ వాడమన్నాడు. ఎఫ్ అంటే ఏంది? ఫెచ్. ఫెచ్ అంటే ఏంది? లాగ్ తీసుకో. ఏ డేటాని? వేర్ లాగ్ డబ్ల్యూడిఎంటీ, దాంట్లో ఉన్న డేటాని తీసుకొని చూపి మాకు అంటున్నాడు. ఎస్, దిస్ ఈజ్ వాట్ లాస్ట్ అనే కమాండ్. లాస్ట్, ప్రెస్ ఎంటర్ బటన్. ఓ, ఇది యాక్చువల్గా చూసారా? సార్ కేకే సార్, ఇవన్నీ ఏంది మాకు పెద్ద పెద్ద అక్షరాలు కనపడుతున్నాయి అంటే, కొంచెం చెప్పాలంటే మనం స్క్రీను సైజు 23, 24 పెట్టాం, టెక్స్ట్ సైజ్, అందువల్ల ఇది కొంచెం కనపడదు మీకు. దీంట్లో డబ్ల్యూటిఎంపి ఫైల్లో ఏం కనపడుతుంది అంటే, బాబు ఇదిగో చందు అనే యూజరు పలాని సెషన్లోకి లాగిన్ అయ్యాడు. ఆ, ఆయన సాటర్డే మార్చి 1వ తారీఖు ఈ టైంలో లాగిన్ అయ్యాడు. ఇప్పుడు కూడా లాగినే, ఇదిగో లాగ్డ్ ఇన్ అని ఉంది చందు. ఇంకా లాగిన్ అయ్యాడా? ఇంకా లాగిన్ అయ్యాడు ఆయన, ఇంకా ఉన్నాడు. భాను, భాను కూడా లాగిన్ అయ్యి ఇంకా ఉన్నాడు. ఈసీటీ యూజర్ కూడా ఉన్నాడు ఇంకా. ఓకే ఓకే. మరి గిరి, ఇదిగో గిరి కూడా ఉన్నాడు. గిరి, గిరి, ఇదిగో గిరి కూడా లాగ్డ్ ఇన్, లాగ్డ్ ఇన్. మాకు సార్ కరెక్ట్గా అర్థం కావట్లేదు. మరి స్క్రీన్ చిన్నది చేసి ఏమైనా చూపిస్తారా? తప్పకుండా. స్క్రీన్ చిన్నది చేయాలంటే ఏం లేదు, ఇదిగో న్యూ సెషన్లోకి వెళ్ళి, ఆ, న్యూ సెషన్లోకి వెళ్ళి ఈ స్క్రీను అపీరెన్స్లో లెటర్స్ సైజు తగ్గించుకో. ఒక 14 ఇద్దాం, బోల్డ్ ఇచ్చేద్దాం. 14 బోల్డ్ ఇచ్చా. ఓకే చేసా. ఓకే చేసి కలరు, కలర్ కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్ ఇస్తా. ఓకే, ఎల్లో ఇచ్చి ఓకే ఇచ్చి, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏమి ఇస్తానంటే, ఎల్లో ఇచ్చి బ్యాక్గ్రౌండ్
సరే రెడ్ ఈ మాదిరిగా ఇద్దాం, రెడ్ ఈ ఈ ఈ కలర్ ఇద్దాం. ఎస్, ఈ కలర్ ఇద్దాం. ఓకే చేద్దాం. ఓకే, చేసేసాం. చేసిన తర్వాత సెషను ఇక్కడ నేనేం రాస్తానంటే దానికి స్మాల్ స్క్రీన్ అంట, స్మాల్ అని రాస్తాం. స్మాల్ ప్రొఫైల్, స్మాల్ ప్రొఫైల్ అని రాసి సేవ్ అని కొట్టాలి. అంతే, అయిపోయింది. ఇప్పుడు స్మాల్ ప్రొఫైల్ అని సేవ్ అని కొట్టి దాంట్లోకి లాగిన్ అవుతా. నేను పట్టీలోకి వెళ్ళి స్మాల్ ప్రొఫైల్ లోడ్ అని రాసి యూజర్ నేమ్ రాసి, ఎందుకు స్మాల్ ప్రొఫైల్కి వెళ్తున్నారు కేకే సార్ మీరు, ఏది అవసరం ఏంది చెప్తా. స్మాల్ ప్రొఫైల్కి ఎందుకు వెళ్తున్నాను చెప్తా. ఇక్కడికి వెళ్ళిపోయి చాలా చిన్న అక్షరాలు ఎట్లా కనపడతాయి. అప్పుడు నేను ఈసీ టు, సారీ, ఈసీ టు ఐఫోన్ యూజర్కి వెళ్తా. రైట్, చూసారా ఇట్లా ఈ మాదిరి. ఇది వెళ్ళిన తర్వాత ఇప్పుడు సూడో ఐఫోన్ ఐ అంటే ఏంది, నేను రూట్ యూజర్గా మారా. రూట్ యూజర్గా మారిన తర్వాత ఇప్పుడు కొడతా. ఇప్పుడు ఏమని కొడతా, లాస్ట్ రాసి ఎఫ్ రాసి ఎస్ వేర్ లాగ్ ఎస్ డబ్ల్యూటిఎంపి ప్రెస్ ఎంటర్ బటన్. అది అంటే మొత్తం మీకు సక్రమంగా స్క్రీన్లో ఫిట్ అవ్వడానికి నేను చిన్న స్క్రీన్ తీసుకున్నాను. ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు ఏమైంది, స్టిల్ లాగ్డ్ ఇన్, స్టిల్ లాగ్డ్ ఇన్, స్టిల్ ఎవరెవరు, మహేష్ ఉన్నాడు, చందు ఉన్నాడు, భాను ఉన్నాడు, ఈస్ట్ యూజరు, వీళ్ళందరూ ఉన్నారు. స్టిల్ లాగ్డ్ ఇన్. బూటింగ్ సార్ ప్రాసెస్. లాస్ట్ అనే కమాండ్ ఓన్లీ ఈ లాగ్ ఫైల్స్ కి యూజ్ చేస్తాము. లాస్ట్ అనే కమాండ్ ఈ బైనరీ లాగ్ ఫైల్స్, ఫైల్స్. లాగ్ ఫైల్స్ అంటే బైనరీ లాగ్ ఫైల్స్కి యూజ్ చేస్తాం. బైనరీ ఫైల్స్ అవి. ఇందాక క్యాట్ టేల్ లేవు కదా, వచ్చినాయా దాంతో? ఏంటి సార్? మీరు చూడండి చక్కగా, ఇక్కడ చూడండి ఒకసారి. క్యాట్ రాసి వేర్ రాసి లాగ్ రాసి డబ్ల్యూ ఓకే ఓకే, యా. రాసాము. చూడండి ఒకసారి బాగా, క్షణం చిన్న చూపు కూడా తగ్గకూడదు. ఎవరితోటి ఇంటరాక్ట్ అవ్వకూడదు నా క్లాస్ వినేటప్పుడు, లేకపోతే ఓకే. మీకు కూడా అర్థం కాదు. చూడండి ఒకసారి. క్యాట్ రాసి వేర్ రాసి లాగ్ రాసి డబ్ల్యూటీఎంపీ కొట్టినప్పుడు చూడండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకు అర్థం కాదు అది. దిస్ ఫార్మాట్ కెనాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ బై ఎనీబడి, నో బడి. అందుకని లైనెక్స్ ఏం చెప్పిందంటే, బాబు నువ్వు ఇలాంటి ఫైల్స్లో ఉన్న డేటాని చూడాలంటే తప్పకుండా లాస్ట్ అనే కమాండ్ ఉపయోగించని చెప్పింది. దాట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు లాగ్. ఓకే. అర్థమైంది? లాస్ట్, అదర్వైజ్ మనకి పనిచేయదన్నమాట అట్లా. అందుకోసం మనం ఏం చేసాం, ఇదిగో లాస్ట్ అనే కమాండ్ పెట్టి ఇది చూసారా. ఇక్కడ మొత్తం మనకి యూజర్స్ ఎవరైతే లాగిన్ అంటే, ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది, నేను మా ఇంట్లో ఉండే నా ప్రాజెక్ట్ మేనేజర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తా. మేనేజర్, బాను లాగిన్లో ఉన్నాడు, నో ప్రాబ్లం, నో ఇష్యూ, ఎందుకంటే అది జెన్యున్ రిపోర్ట్ ఇది. ఆ, గిరి లాగిన్లో ఉన్నాడు, జెన్యున్ రిపోర్ట్, ఆయన లాగిన్లోనే ఉన్నాడు. రైట్ రైట్, ఎక్కడ, ఏ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అయ్యాడు, ఈ ఐపీ అడ్రస్ నుంచి. ఇప్పుడు మార్చి ఇప్పుడే ఈరోజే ఈ టైంలో లాగిన్ అయ్యాడు, స్టిల్ ఇప్పుడు కూడా లాగిన్లోనే ఉన్నాడు. పొరపాటున మీరు